5 రోజులైనా కుక్కట్పల్లి బాలిక హత్య కేసులో పురోగతి లేదు. 5 రోజుల క్రితం బాలిక సహస్రానిని దారుణంగా పొడిచి హత్య చేశారు. కేసులో ఇప్పటి వరకు నిందితులను గుర్తించకపోవడంతో కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బయట నుంచి ఎవరూ రాలేదని సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు చెబుతున్నారు. ఇంట్లో ఉన్న వారిపైనే అనుమానం ఉందని అంటున్నారు. మరోవైపు తానే చంపానని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను తండ్రి ఖండించారు. తమకు ఎవరితోనూ గొడవలు లేవంటోన్న తండ్రి హంతకుడు దొరికేంత వరకు పోరాటం చేస్తానంటున్నారు. పాపం దొరికినంత కూడా ఇంతవరకు ఎవరికి దొరకట్లేదు, పోలీస్ వాళ్ళకి దొరకట్లేదు, క్లూ దొరకట్లేదు. ఇది ఎవరు చేశారో ఏం అర్థం అవ్వట్లేదు. ఒక్క క్లూ కూడా వదిలేనాడు. అతను ఇంత ప్రొఫెషనల్గా చేసిండో నాకే అర్థమవుతుంది. నా మీద కక్ష ఉందా, మరి మా పాప మీద కక్ష ఉందో తెలియట్లేదు. ఈ కొందరు ఛానల్స్ ఏం చేసి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చేసి తండ్రి చంపిండు అని చెప్తారు. వాళ్ళకు కొద్దిగా చెప్తున్నాను, బాగుండదు. ఎందుకంటే వాళ్ళు కడుపుకి అన్నమే తింటారు, వేరే తింటలేరు. కొద్దిగా ఆలోచించి చేయండి. ఎందుకంటే తండ్రి చంపుకునే పరిస్థితి ఎవరికి ఉండదు. కొద్దిగా మీరు ఆలోచించండి, అంతకుని పట్టుకునే ప్రయత్నం చేయండి. మీరు అంతేగాని నా మీద తోయడం ఇది న్యాయం కాదు. ఎప్పుడైనా సరే అంతకుని పట్టుకోవడానికి ట్రై చేయండి సార్. మీరు అందరూ కలిసి మీరు నేను పోలీసు వాళ్ళకి చాలా సహకరిస్తున్నాను. నేను 100% సహకరి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తున్నాను, చెప్తున్నాను. నేను చెప్తున్నాను ఏం జరిగింది, ఎట్లా జరిగింది అన్నీ క్వశ్చన్స్ వేసిండు. వాళ్ళందరూ వేసారు. నేను కూడా అదే చెప్పాను. ఈ విషయం కంటే నాకు ఎక్కువ తెలియదు. నా మీద పగ ఉంది అని ఆలోచన ఉందంటే కూడా ఎవరితో నేను ఎక్కువ కుట్లాడాను. ఏంది అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఎంత వీళ్ళు ఎప్పటి నుంచి నన్ను ఫాలో చేస్తున్నారో నాకు తెలియట్లేదు. నా పాప మీద కక్ష ఉందా, నా మీద కక్ష ఉందా, అసలు ఏం తెలియట్లేదు. అతను దొరికిన వరకు నేను వెయిట్ చేస్తా, ఫైట్ చేస్తా. ఒక 10 ఎన్ని రోజులైనా సరే ఫైట్ చేస్తాను సార్. నేను కంపల్సరీ వాడు దొరకాలి నాకు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, 5 రోజులైనా కుక్కట్పల్లి బాలిక హత్య కేసులో పురోగతి లేదు. మరి పోలీసులు ఏమంటున్నారు మణికంఠ? సుమిత్ర, 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన కూకట్పల్లి బాలిక హత్య కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి ఆధారాలను కూడా సేకరించలేకపోయారని చెప్పుకోవచ్చు. ఈ కేసులో పురోగతి సాధించలేకపోయారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 4గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. అలాగే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న 40 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయినప్పటికీ బలమైన ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్లు ఇప్పటి వరకు సేకరించలేకపోయారని చెప్పుకోవచ్చు. లా అండ్ ఆర్డర్ పోలీసులు అలాగే ఎస్ఓటి పోలీసులు ప్రత్యేకంగా 5 బృందాలుగా ఏర్పడి విచారణ చేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అసలు నిందితుడు ఎవరనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ కేసులో ఇప్పటికే సహస్రాని తల్లిదండ్రుల్ని పలుసార్లు పోలీసులు స్టేషన్కి తీసుకువెళ్ళి అన్ని విధాలా కూడా విచారించారు. ఎవరితో అయినా కక్ష సాధింపులు, గొడవలు ఉన్నాయా, లేదంటే ఎవరితో అయినా వాగ్వాదాలు ఏమైనా గతంలో చోటు చేసుకున్నాయనే కోణంలో కూడా ఆ సహస్రాని తల్లిదండ్రుల నుంచి పూర్తి వివరాలు అయితే రాబట్టారు. అయితే సహస్రాని మరణించిన తర్వాత సహస్రాని సొంత ఊరైన సంగారెడ్డి జిల్లా మునిమల్ల మండలంలో ముక్తి క్యామేశ్వరం ప్రాంతంలో ఆమెను అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం పోలీసులు తిరిగి వాళ్ళ యొక్క తల్లిదండ్రులను, ఆ బాలిక యొక్క తల్లిదండ్రులను తిరిగి విచారణకైతే రప్పించారు. ఈ నేపథ్యంలోనే ఆ సహస్రాని తల్లిదండ్రులు కృష్ణ కావచ్చు, అలాగే రేణుక తీవ్ర అసహనం వ్యక్తం చేశారు పోలీసుల దర్యాప్తుపై. ఈ కేసులో ఇప్పటికే 5 రోజులు గడుస్తున్నా ఎలాంటి ఈ కేసులో పూర్తి నివేదిక రెడీ చేయకపోవడం, అలాగే నిందితుల్ని పట్టుకోకపోవడం చాలా దారుణమంటూ వాళ్ళు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈ కేసులో ఇప్పటికే సహస్రాని తండ్రిపై కూడా పోలీసులు కొంత అనుమానం వ్యక్తం చేశారు. ఆయన్ని కూడా విచారించారు. అయితే కొన్ని సోషల్ యూట్యూబ్ ఛానల్లో కొన్ని మీడియా వేదికలపై ఆయన అసహనం అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే తన కూతుర్ని తానే చంపినట్లుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఖండించారు. దీనిపై కూడా పూర్తి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ కేసులో సహస్రానిని చంపిన వ్యక్తి అని ఎవరు అనే వ్యక్తి పూర్తిగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు చంపారు, ఎందువల్ల అంత కక్షపూరితంగా చంపారని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సుమారుగా సహస్రాని ఒంటిపై సుమారుగా మెడపై 12 కత్తిపోట్లు, అలాగే ఆమె యొక్క శరీర భాగంలో 20 కత్తిపోట్లు అయితే ఉన్నాయి. ఇంత దారుణంగా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఒకవేళ కృష్ణ అలాగే రేణుకకు ఏమైనా శత్రువులు ఉన్నారా? ఆ శత్రువులు రేణుక కృష్ణకు ఉన్న శత్రువులే ఈ హత్యకు
హత్య చేశారా లేదంటే సహస్రాన్ని ఎవరితో అయినా గొడవ పెట్టుకుని వ్యక్తిగతంగా ఆమెపై కక్షపూరితంగా ఈ హత్య చేశారనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు అటు బాల్నగర్ డీసీపీ సురేష్ ఈ ఘటనా స్థలాన్ని 2 సార్లు అయితే పరిశీలించారు. ఈ 2 సార్లు పరిశీలించినప్పుడు ఆ ఇంట్లో పూర్తిగా ఆ ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. అలాగే ఆ భవనంలో ఉన్న చుట్టుపక్కల ప్రాంత నివాసులు వాళ్ళ నుంచి కూడా కొంత సమాచారాన్ని రాబట్టారు. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా పోలీసులు అయితే రాబట్టారు. అయినప్పటికీ ఈ కేసులో దర్యాప్తు ముందుకు కొనసాగలేదని చెప్పుకోవచ్చు. అయితే నిందితుడు ఈ హత్య చేసిన అనంతరం చాలా రెక్కీ చేసి చాలా పక్కాగా తప్పించుకున్నట్లు పోలీసులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే హత్య చేసిన అనంతరం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో తన యొక్క ఆనవాళ్లు నమోదు కాకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నాడు. అలాగే ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా తనకు చిక్కకుండా పోలీసులకు చిక్కకుండా పూర్తిగా ఒక రెక్కీ నిర్వహించి చాలా తెలివిగా ఈ హత్య చేసినట్లు పోలీసులు అయితే ప్రస్తుతం భావిస్తున్నారు. మరోవైపు సహస్రాని పేరెంట్స్ నుంచి కీలకమైన సమాచారం రాబట్టారు. సొంతూరులో ఎవరైనా కక్షపూరితంగా ఏమైనా గొడవలు జరిగినాయా లేదంటే కుటుంబ వ్యవహారాల్లో ఎవరైనా శత్రువులు ఉన్నారని కూడా పూర్తి డీటెయిల్స్ని అయితే తల్లిదండ్రుల నుంచి అయితే రాబట్టారు. అయితే పదే విచారణకు పిలిచి ఇప్పటి వరకు నిందితుడిని పట్టుకోకపోవడంతో సహస్రాని తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చెయ్యకపోతే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ఎదుటే ధర్నాకు దిగుతానంటూ పోలీసులను అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.